పెద్ద సార్ దగ్గరికి వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. నిన్న సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గు మనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? తెలంగాణ తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం, చాలా చాలా దారుణం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రు. రెండేళ్ల నుంచి టైంపాస్ చేస్తారు. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టిండ్రు. ఇంకా దానికి ఏమిట్లకేం లేదు, దాంట్లోకి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పారు, ఏం చేస్తారో చెప్పారు. తక్కువ మంది సిబిఐకి ఇచ్చేస్తారు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్, ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీ మెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు. ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో. మీ ఏసీబీకే దొరికింది కదా ఇదే కాళేశ్వరంలో అవినీతి తిమంగళాలు. ఏమైంది అది? ఏమైంది? ఆ రిపోర్ట్ ఏమైంది? వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి? దాని కంక్లూజన్ ఏంది? ఒక్క చిన్న ఎంక్వైరీ కూడా ఇప్పటివరకు కంక్లూడ్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రచారం ఎక్కువ, పని తక్కువ. ఎప్పుడైనా మీ తప్పిదాలు బయటపడుతున్నాయి అనుకుంటే, ఎప్పుడన్నా ప్రజలు తిరగబడతారు అనుకుంటే వెంటనే ఒక రిపోర్ట్ వేయాలి, వెంటనే కేసీఆర్ మీద ఒక ఆరోపణ చేయాలి. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పేరు చెప్పుకోకపోతే ఆయన ఫోటో కూడా పేపర్లో వేరేమని భయం పాపం. అందుకని ఆయన రోజు పొద్దుగాలేస్తే కేసీఆర్ని తిట్టుడే తప్పితే ఇంతవరకు కూడా వేరే ఆలోచన చేయడం లేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు బట్టగాల్చి మీదేసినట్టు ఆరోపణలు వేయడం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పేర్లు కూడా చెప్పిన, చూడండి ఎక్కడి వరకు పోతారో చూస్తాం. మీకు అండర్స్టాండింగ్ లేకపోతే మీకు అండర్స్టాండింగ్ పెట్టుకొని